బ్రేకింగ్ చూస్తున్నాం. భారత పాక్ సరిహద్దులు ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కుప్వారా, యూరి, అఖ్నూర్లో కాల్పులు మోత మోగిస్తున్నారు. పాక్ సైన్యం కాల్పులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఇప్పటికే పాక్ డీజీఎంఓతో భారత డీజీఎంఓ చర్చించింది. ఒకవైపు నీళ్లు, మరోవైపు కన్నీళ్లు. సిక్కోలు జిల్లా ప్రజల బతుకు ఛిద్రమైంది. శ్రీకాకుళం జిల్లాలో సువిశాల సముద్రం ఉన్న మత్స్యకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తుఫాను వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సాయం చేస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదంటున్నారు అక్కడి మత్స్యకారులు. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ మంజూరు కావడంతో తమ బతుకులు మారుతాయని కలలు కన్నారు. కానీ కలలు అలలుగానే మిగిలిపోయాయి. మత్స్యకారుల బతుకు చిత్రం ఇది. దశాబ్దాల కాలంగా వీళ్ళ బ్రతుకులు ఇలానే ఉన్నాయి. అయితే బుడగట్లపాలెంలో హార్బర్స్ మంజూరు కావడంతో వాళ్ళ కళ్ళన్నీ సాకారం అవుతాయని, ఇక వలస వెళ్ళనవసరం లేదని చెప్పి ఎంతో ఆనందపడ్డారు. కానీ దాదాపు 10 నెలల నుంచి హార్బర్ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. 10 నెలల నుంచి నిలిచిపోయిన హార్బర్ పనులతో ఇప్పుడు అయోమయ పరిస్థితులకు గురయ్యారు చుట్టుపక్కల ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా. 360 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఆగిపోవడానికి గల కారణాలేంటి? అదేవిధంగా బుడగట్లపాలెం హార్బర్ పనులు ఆగిపోవడంపై మత్స్యకారులు ఏమనుకుంటున్నారు? ఇవన్నిటిపై రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఏపీలో మొదటి అతి పెద్ద సముద్ర తీరం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల గల సముద్ర తీరంలో 4000 మంది మత్స్యకారులు నిత్యం చేపల వేట మీదే జీవనోపాధి పొందుతున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు కాకపోవడంతో మత్స్యకారు కుటుంబాలు వలసబాటు పడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ జెట్టీలు లేకపోవడంతో జీవన ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి అనారోగ్య కారణాలతో కొందరు మృత్యువాత పడుతుంటే, మరికొందరు కెరటాల ఉధృతికి పడవలు బోల్తాపడి మరణిస్తున్నారు. మరణాలు ఆగాలన్నా, తమ జీవితాలు బాగుపడాలన్నా జెట్టీలు నిర్మించాలని ఏళ్ల తరబడి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో మత్స్యకారుల సమస్యలను, కష్టాలను గుర్తించి బుడగట్లపాలెంలో 37 ఎకరాల్లో 366 కోట్ల అంచనా వ్యయంతో హార్బర్ను ప్రారంభించింది గత ప్రభుత్వం. 2023 ఏప్రిల్ 19న పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. భావనపాడు పోర్టు ప్రారంభానికి వచ్చిన మాజీ సీఎం జగన్ వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు. అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో పనులు చకచక ప్రారంభమయ్యాయి. సుమారు 77 కోట్ల పనులు కూడా చేశామని చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మాకు లాభాలంటే జట్టి ఉన్నదనుకో, ఇంకో ఊరు ఉట్టుకుని వెళ్ళడం ఉండదు. ఇక్కడ మార్కెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో మాకు అమ్ముకొని కారణం ఉంటుంది. ఎంత సేపరేట్ అయిన చేపలు సందావలు కానీ, కోనామలు కానీ, కానగడతలు కానీ, వనగరపారలు కానీ, ఇలాంటివి పెద్ద పెద్ద చేపలు ఏంటంటే సందావలు గంట ఇక్కడ మార్కెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో మా మిన్ని గంటలు చేయని మార్కెట్ టైంకి మేము అమ్ముకుంటాం. అది మాకు అభివృద్ధి మాకు జరుగుతుంది. అది అంతే జట్టి అయినట్టుంటే. మరి జట్టి అవ్వకపోతే మేము ఇంకా ఇతర దేశాలు వెళ్ళవలసింది. మా కడుపు జీవనంకి ఎక్కడికో బతకపోతే మాకు అవ్వదు కదా. అక్కడ పట్టుబడితే పాకిస్తాన్కి దొరికిపోవడం కారణం ఉన్నదనుకో. అక్కడ ఎన్ని సంవత్సరాలు కుదులుతారో మనకు తెలియదు. పాకిస్తాన్కి దొరికిపోతే బోర్డుతో సహా ఎన్ని మంది ఉంది, 12 మంది ఉన్నా, 13 ఉన్నా దయవేరి మొత్తం పాకిస్తాన్లో వాళ్ళకి బందీ అవ్వడం. జట్టి అవుతుందంటే మాకు అందరికి కూడా సంతోషం అయింది. ఆ సంతోషంలోనూ ఈ శాఖలోనే ఎప్పుడైతే ఆగిపోయిందో మాకు బాధ ఉంది. ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా బాధ ఉంది అనిపిస్తుంది. అంటే ఆగిపోయిన కారణం ఏంటంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు అంటే ఇది జట్టి ఏంటంటే ఆడెప్పుడైతే కేసు వేసాడు అనుకున్నా జట్టి మనకి కేసు వేసిన తర్వాత ఆ జట్టి ఆగిపోయింది. అటవీ భూములు విడిచిపెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించుకునే అవకాశాలు ఉన్నా ఇప్పటి ప్రభుత్వం మళ్లీ స్థలం మార్చేందుకు సర్వే చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక మత్స్యకారులు మండిపడుతున్నారు. అసంపూర్తిగా విడిచిపెట్టిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. దాదాపుగా 11 నెలల పాటు పనులు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫిషింగ్ హార్బర్ కు సర్వే నంబర్ 504/18లో 42 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. భూమి పూజకు ముందే 366 కోట్లు టెండర్ పూర్తి చేశారు. ఈ టెండర్లను విశ్వ సముద్ర కాంట్రాక్టర్ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం బిల్లుల చెల్లింపులు లేక పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
ఫిషింగ్ హార్బర్ పనులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడికి రోడ్డు వేస్తాడు. అతను వచ్చి రోడ్డు ఆఫ్ చేయడము, కేసు పెట్టడము ఇప్పుడు జరిగింది. కొద్ది పని అవుతుండగా పని ఆపేసి అని మన కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అప్పుడు ఆ మెటీరియల్ ఆగిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న మెటీరియల్ వల్ల అటు మోసిపోయారు. అక్కడికి వచ్చిన తర్వాత పెద్దలు చిన్నకాలకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఆఫీసర్లే వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఏం చేస్తామో మరి ఇంకా ఫిషింగ్ హార్బర్ ఆగిపోయింది మరి దీని గురించి మనం మర్చిపోవాలి, మనం ఏం చేద్దామని ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే పారిశ్రామిక అప్పలేదు. స్థానిక మత్స్యకారులు ఈ ఫిషింగ్ హార్బర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హార్బర్ వస్తే ఎచ్చెల్ల, రణస్థలం మండలాల్లోని 10 గ్రామాల మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వీరావల్, సూరత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న వారు సైతం ఇక్కడికి వచ్చి పని చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చేపల వేట సాగించాలంటే సాంకేతికత ఖచ్చితంగా అవసరమని, వాటన్నింటినీ ఉపయోగించాలంటే జెట్టీలు ఖచ్చితంగా ఉండాలని మత్స్యకారులు చెబుతున్నారు. గత్యంతరం లేకనే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నామని అంటున్నారు. లేకపోతే హార్బర్ అయితే బాగుంటుంది అనుకుంటాను. మరి ఎంతవరకు అవ్వలేదు. లాభాలు ఉంటాయి. మరి మేము ఇతర దేశాలు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉండిపోతే కష్టపడుకుంటాం కదా. హార్బర్ వస్తే ఇతర దేశాలు వెళ్ళి 7 మాసాలు 8 మాసాలు ఉండడం, వేరే దగ్గర కష్టపడుకోవడానికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడైతే అందరము సేఫ్టీగా ఉంటుంది మాట. నిర్మాణంలో జాప్యం మత్స్యకారులకు శాపంగా మారుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సిక్కులు మత్స్యకారుల కష్టాలు మాత్రం తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన మత్స్యకార ప్రాంతం ప్రగతికి గత ప్రభుత్వం కృషి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై కూటమి ప్రభుత్వం మాత్రం పనులు మళ్లీ ప్రారంభిస్తామని చెప్పుకొస్తోంది. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు హార్బర్ నిర్మాణం ఆగిపోయిందని ఆరోపణలు చేస్తోంది. ఆగిపోవడం వల్ల ఏంటంటే మత్స్యకారులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇబ్బందిగా ఉన్నదంటే ఇప్పుడు రాబోయే కాలంలో మే నెలలో చాలా కర్టలు ఎక్కువ వస్తాయి. ఆ కర్టల వల్ల మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాం. అదే ఫిషింగ్ హార్బర్ అయితే సింపుల్గా వెళ్ళడానికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దానివల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మరి ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే 10 నెలలు అయిపోయింది. అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు పని స్టార్ట్ అయింది, సగం దగ్గర అయిపోయి. అయితే ఇది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనికి యాక్చువల్ బేగా అర్జెంట్ అయినట్టుకు ఫిషింగ్ హార్బర్ అయినట్టుకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏది ఏమైనా దశాబ్దాలకు పైగా మత్స్యకారులు ఎదురు చూస్తున్న హార్బర్ పనులు ఇప్పటికైనా పూర్తి చేయాలని కోరుతున్నారు. తద్వారా జిల్లా అభివృద్ధితో పాటు మత్స్యకారుల వలసలు కూడా నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు జిల్లా ప్రజలు. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. బుడగట్లపాలెం హార్బర్ కి సంబంధించి గత ప్రభుత్వంలో 360 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికే 70 కోట్లకు సంబంధించి వర్క్ కూడా పూర్తయిపోయిందని చెప్పి, అయితే ఈ హార్బర్ వస్తే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి మత్స్యకారులందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చాలా కలలు కన్నాము అని చెప్తున్నారు. అయితే సకాలంలో ఈ హార్బర్ కి సంబంధించిన పనులు ఆగిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి మత్స్యకారులందరూ కూడా పొట్ట చేతపట్టి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం ఈ బుడగట్లపాలెం హార్బర్ కి సంబంధించి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అయినా లేదా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సరే వాటిని సాల్వ్ చేసి హార్బర్ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి మత్స్యకారులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని మోడీ రేపు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 49.40 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేరున్నారు. అదేవిధంగా 57,962 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రోడ్డు, రైలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక కృష్ణా జిల్లాలోని నాగేలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కి శంకుస్థాపన, విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణానికి శ్రీకారం చుడతారు.
ఇక ఏపీకి ప్రధాని మోడీ రాక పర్యటనలో భాగంగా ప్రధాని శ్రీకారం చుట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. సభాస్థలి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి మే 2వ తేదీన ఇదే ప్రాంతానికి రానున్నారు. ఇదే సభాస్థలి వద్ద నుంచి కూడా ప్రసంగించనున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. దీంతో పాటుగా పోలీస్ మరియు ఎస్పీజీ అధికారులంతా కూడా ఈ సభా ప్రాంగణాన్ని వారి ఆధీనంలోకి తీసుకుని ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. డీజీపీతో పాటుగా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ కూడా ప్రత్యేకంగా సభాస్థలికి వద్దకు వచ్చి కూడా ప్రత్యేక ఏర్పాట్లు సందర్శిస్తున్నారు. 9 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు, 90 అడుగుల పొడవులతో కూడా ఈ సభాస్థలి సిద్ధమైంది. ఇక్కడి నుంచే మోడీ గారు తన ప్రసంగాన్ని కొనసాగించుతున్నారు. 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి సభాస్థలి వద్దకి చేరుకొని మొదటిగా దీనికి వెనుక వైపున ఉన్న అంటే అమరావతి సింబాలిక్తో ఉన్న పైలాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడి నుంచే పైలాన్ ద్వారానే కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రహదారి సౌకర్యంతో పాటుగా ఇతర అంటే ఎవరైనా సొంత కారులో వచ్చేవారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఇదే సభాస్థలి వద్ద నుంచి కూడా మోడీ ప్రసంగిస్తారు. దీనికి ముందుగానే వరాల జల్లు కురిపించే నేపథ్యంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 1,00,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 49 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన కావిస్తారు. ఇందులో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు కూడా మరింత అభివృద్ధి చెందిన శంకుస్థాపన కావించడం కూడా జరుగుతుంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ కూడా 57,92 కోట్ల కేంద్ర ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కూడా ప్రారంభిస్తారు. దీంతో పాటుగా ఎప్పటి నుంచో అంటే దివిసీమలో ఎదురు చూస్తున్న మిస్సైల్ ప్రాజెక్టు అంటే ఈ రేంజ్ కూడా మోడీ శంకుస్థాపన ఎక్కడి నుంచి శంకుస్థాపన కావచ్చు. ఇదంతా కూడా వర్చువల్ విధానంలో ఉన్న శంకుస్థాపన సాగుతుందని మనకి అధికారపూర్వకంగా ఇప్పటికే నారాయణ తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే 3 గంటల 15 నిమిషాలకి నరేంద్ర మోడీ ఇక్కడ రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా కానుంది. ఇప్పుడు 2 వైపులు అంటే మోడీ ప్రధాన వేదిక కూడా ఎడమ కుడివైపు నుంచి ప్రధాన వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రధాన వేదిక నుంచి మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. భారీగా ఎల్సీడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. 2 వైపులా అంటే ఈ సభాస్థలిలో దరిదాపుగా చూసుకుంటే కనుక ఇప్పటికే 10,000 నుంచి 15,000 వరకు కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. దీని జోనల్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ జోనల్ అంటే దీంతో పాటుగా సెక్యూరిటీ మోడీ సెక్యూరిటీ సభ కనుక దీన్ని డీసెక్యూరిటీగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ సెక్యూరిటీ అధికారులు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి ఉండదు. అలాగే సభాస్థలికి 50 అడుగుల దూరంలో కూడా ఎవరిని అనుమతించరు. ఈ సభాస్థలికి వెనుక భాగంలోనే మంత్రులు అంటే కేంద్ర మంత్రులతో పాటుగా ఇతర కీలక నేతలు కూడా ఆశీలయ్యేందుకు ఏర్పాటు చేశారు. ఒక ప్యాటర్న్ విధంగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే మోడీ ప్రసంగించేది స్వయంగా తిలకించేందుకు కూడా హైట్లో 9 అడుగుల ఎత్తులో ఇక్కడ వేదికను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి వెనుక భాగంలో కూడా భారీ ఎల్సీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ ఎల్సీడీ స్క్రీన్ ద్వారా అంటే అత్యధిక దూరం వర్చువల్ విధానంలో అత్యధిక దూరంగా చూసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఎడమ కుడి వైపుల నుంచి 2 ప్రధాన వేదిక ఎడమ కుడి వైపు కూడా వేదికలను ఏర్పాటు చేశారు. ఈ వేదికల ద్వారానే మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వినేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తులు ప్రారంభించింది. 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు మోడీ ఇదే వేదిక నుంచి కూడా తనకి పునః శంకుస్థాపనలను కూడా చేసిన అనంతరం ఇదే వేదిక నుంచి కూడా ప్రసంగించున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, విజయవాడ.